మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 12వ శ్లోకము 16వను పరిశీలిద్దాం. ఈ భక్తి యోగంలో శ్రీకృష్ణుడు తనకు ప్రియమైన భక్తుడి లక్షణాలు ఎలా ఉంటాయో అర్జునుడికి వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో మరికొన్ని అద్భుతమైన గుణాల గురించి తెలుసుకుందాం. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అనపేక్షః శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః సమే ప్రియః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఎవరైతే ఎలాంటి అపేక్షలు లేకుండా బయట మరియు లోపల పవిత్రంగా తన పనులలో నైపుణ్యం కలిగి ఉండి పక్షపాతం లేకుండా తటస్థంగా ఉంటాడో, ఎటువంటి మానసిక బాధలు లేకుండా ఫలాపేక్షతో చేసే కర్మలను త్యజిస్తాడో, అటువంటి నా భక్తుడు నాకు అత్యంత ప్రియమైనవాడు అని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, నిజమైన భక్తి అనేది మనల్ని స్వేచ్ఛగా చేస్తుంది. కోరికలు, ఆందోళనలు, ఇష్టాయిష్టాలు అనే బంధనాల నుండి మనల్ని విడిపిస్తుంది. మనం ప్రపంచంలో ఉంటూనే దానిలోని గందరగోళానికి అతీతంగా ప్రశాంతంగా జీవించగలమనే భరోసాని ఈ శ్లోకం మనకు ఇస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం చేసే ప్రతి పనిని ఫలితం ఆశించకుండా ఒక సేవలా భావించి చేద్దాం. మన ఆలోచనలను, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం. మన బాధ్యతలను నైపుణ్యంతో, అంకితభావంతో నిర్వర్తిద్దాం. అనవసరమైన విషయాలలో కలత చెందకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇలా జీవించడం ద్వారా మనం కూడా భగవంతునికి ప్రీతిపాత్రులం కాగలుగుతాం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.